హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అఖిల బోజు. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వీడియోలో ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్తీగా ఉంటాము, ఎట్లాంటి ఫుడ్ మన బేబీకి గ్రోత్కి ఉపయోగపడుతుంది అనేది చెప్తానండి. ఫస్ట్, ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా పాలు తీసుకోవాలండి. పాలు అనేటివి చాలా ముఖ్యమండి మనకు. కొంతమందికి ఇష్టం ఉండదు తాగాలని, కానీ కంపల్సరీ తాగాలండి ప్రెగ్నెన్సీలో. ఇవి మనకు బేబీ గ్రోతింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతాయండి. బేబీ బోన్స్ గట్టిపడడానికి కూడా చాలా ఉపయోగపడతాయండి పాలు అనేటివి. నెక్స్ట్ ఏంటంటే ఎగ్స్ అండి. ఎగ్స్ కంపల్సరీ తీసుకోవాలి. డైలీ 2 తీసుకోవాలండి. నచ్చని వాళ్ళు, మరి ఇష్టం లేని వాళ్ళైతే కనీసం ఒకటైనా తీసుకోవాలండి. ఎగ్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మన బేబీకి చాలా ఉపయోగపడతాయండి. అలాగే మనం కూడా హెల్తీగా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. మిల్క్, ఎగ్స్ అనేవి కంపల్సరీ తీసుకోవాలి. ఫ్రూట్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా ఆరెంజెస్ అండి. ఆరెంజెస్ బేబీ కలర్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా అంటే చాలా ఉపయోగపడతాయండి. ఆరెంజ్ జ్యూస్ అనేది కంపల్సరీ తీసుకోండి, ఖచ్చితంగా తీసుకోండి. ఆరెంజ్, నెక్స్ట్ దానిమ్మలు, ఇవి కంపల్సరీ తీసుకోవాలండి. రెగ్యులర్గా తీసుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఆకుకూరలు అండి. ఆకుకూరలలో తోటకూర అయినా, పాలకూర అయినా, చుక్కకూర అయినా, ఇట్లా ఏది ఆకుకూర అయినా డైలీ ఒక్కసారన్నా తీసుకోవాలండి. డైలీ కంపల్సరీ తీసుకోవాలి. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి ప్రెగ్నెన్సీలో. ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. అలాగే మన లోపల ఉన్న బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హెల్తీగా పుట్టే వాళ్ళు కూడా. అలాగే కోకోనట్ వాటర్ కూడా కంపల్సరీ తీసుకోవాలండి. డైలీ ఒక్కటండి ఖచ్చితంగా. మన 4 మంత్స్ 3 మంత్స్ పడగానే డైలీ నెక్స్ట్ ఏంటంటే ఫ్రూట్స్ అండి. ఒక బొప్పాయి తప్ప అన్ని ఫ్రూట్స్ తీసుకోవచ్చండి మనం ప్రెగ్నెన్సీలో. కొంతమంది బనానా అస్సలు తీసుకోరండి. బనానా, సీతాఫలాలు ఇవి అసలు టచ్ కూడా చేయరు. వాటిని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అవి తీసుకుంటే ఆడపిల్లలు పుడతారేమో, తినొద్దమ్మా అని చెప్తారు. కానీ అట్లా ఏమి ఉండదండి, కంపల్సరీ తినాలి. అందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి మనకు చాలా హెల్ప్ అవుతాయండి. బనానా అయితే స్కిప్ చేయొద్దండి ఎవరు కూడా, చక్కగా తీసుకోవచ్చు వాటిని. నెక్స్ట్ దానిమ్మ పళ్ళండి. వీటిలో ఎక్కువ మనకు జ్యూస్, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇది తినడం వల్ల మన బాడీకి చాలా మంచిదండి. ఇట్లాంటి ఫ్రూట్స్ తీసుకుంటేనే కదండి మనం హెల్తీగా ఉంటాము. పుట్టపోయే బేబీ కూడా చాలా హెల్తీగా పుడుతుంది. నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్స్ అండి. వెజిటేబుల్స్ ఎంత తీసుకుంటే మనం అంత హెల్తీగా ఉంటాము. ఆకుకూరలు, వెజిటేబుల్స్, కూరగాయలు అన్నీ తీసుకోవచ్చండి. తీసుకోకూడదు అన్నట్టుగా ఏమీ ఉండదు. అందులో ఎక్కువగా అయితే క్యారెట్, బీట్రూట్ అనేటివి ఎక్కువ తీసుకోవాలండి. కొంతమంది ఏంటంటే దుంపలు కదా, కాళ్ళు వాతాలంటారు, ఇంకా సంథింగ్ ఏదో అంటారండి. అట్లా ఏమి ఉండదు. వాటిలో ఎక్కువగా మన బ్లడ్కి ఉపయోగపడేవి చాలా ఉంటాయి కాబట్టి కంపల్సరీ బీట్రూట్, క్యారెట్ అనేవి తీసుకోవాలండి. ఇంకా వీలైతే పచ్చి కూరగాయలు తినడానికి ట్రై చేయండి. దొండకాయ అయినా, అంటే దొండకాయ అంటే కూడా చాలా మంచిదండి. కొంతమంది తినొద్దు అని చెప్తారు, కానీ అట్లా ఏమి ఉండదండి. అన్నీ తినొచ్చు. అన్ని ఫ్రూట్స్ మన బాడీకి హెల్ప్ చేస్తాయి. ఇలా ఉండే బేబీ ఏంటంటే మనం తినే ఫుడ్ పైన ఆధారపడి ఉంటుంది కదండి. మనం ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే లోపల బేబీ కూడా అంత హెల్తీగా ఉంటుంది. కాబట్టి మనము ఎంత హెల్తీ ఫుడ్ తీసుకున్నట్టయితే బేబీ కూడా అంత హెల్తీగా మంచి గ్రోత్లో ఉంటుందండి. ఎక్కువ గ్రోత్ కావడానికైతే కూరగాయలు, ఆకుకూరలు ప్లస్ మిల్క్, ఎగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయండి. ఇవి మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. గ్రోత్ మాత్రం ఈ మధ్య చాలామందికి బేబీ గ్రోత్ లేదు, అది లేదు, అట్లా ఉంది, ఇట్లా ఉందని చాలామంది చెప్తున్నారు డాక్టర్స్. నాకు కూడా 4 మంత్స్లో చెప్పారు బేబీ గ్రోత్ లేదమ్మా నీకు అని. నేను కంపల్సరీ అప్పుడైతే డైలీ 2 ఎగ్స్, 2 టైమ్స్ పాలనే తీసుకున్నానండి. 15 డేస్లో నేను కవర్ అయిపోయాను. 15 డేస్లోనే బేబీ చాలా చక్కగా పెరిగిపోయిందండి. నాకు మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను కాబట్టి ఖచ్చితంగా మిల్క్ అనేటివి, ఎగ్స్ అనేటివి అస్సలు స్కిప్ చేయొద్దండి, ఖచ్చితంగా తీసుకోవాలి. సమ్మర్లో మాత్రం మేము తీసుకోకూడని ఫుడ్స్ కొన్ని మీకు చెప్తానండి. ఎక్కువగా అయితే ఖర్జూర అండి. ఖర్జూర చాలా అవాయిడ్ చేయండి ఈ సమ్మర్ వరకు మాత్రమే. ఎందుకంటే బాడీకి చాలా వేడి చేస్తుందండి ఖర్జూర అనేది. దాన్ని తీసుకోకపోవడమే మంచిది ఈ సమ్మర్లో అయితే. వింటర్లో అయితే తీసుకోవచ్చు, అంత ఏం ఉండదు. అది ఖర్జూర ఎప్పుడు తీసుకోవాలంటే 9th మంత్ ఎంట్రన్స్, 9th మంత్ పడగానే తీసుకున్నామంటే డెలివరీ కావడానికి ఖర్జూర పండు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. అప్పుడు తీసుకోవాలి. సమ్మర్లో మాత్రం అస్సలు తీసుకోవద్దండి.
జంక్ ఫుడ్స్ అనే వాటికి చాలా దూరం ఉండాలండి ప్రెగ్నెన్సీలో. ఎందుకంటే ఇప్పుడు బయట మొత్తం కల్తీగా ఉంది కాబట్టి ఎంత తక్కువగా తీసుకుంటే అంత బెటర్ అండి. మనకు క్రేవింగ్స్ ఉంటాయి కదండి, మనం ఏం చేయలేము వాటిని, కానీ క్రేవింగ్స్ ఉన్నా కానీ వాటిని కోరికలు తీర్చుకోవడానికి కూడా కొంచెం లైట్గా తీసుకుంటే సరిపోతుందండి. ఎక్కువ మోతాదులో మాత్రం బయట ఫుడ్ అస్సలు తీసుకోవడానికి ప్రిపేర్ చేయకండి. ఇంట్లో ఫుడ్ ఎంత తీసుకున్నా మనకి ఏం నష్టం ఉండదు కాబట్టి ఇంట్లో ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి మ్యాక్సిమం. బయట రోడ్లపైన చేసే ఫుడ్ మాత్రం చాలా అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది మనకే మంచిదండి ఇప్పుడు. ఎందుకంటే మొత్తం కల్తీ చేస్తున్నారు, అసలు బాగుండట్లేదు ఫుడ్ అనేది. చాలా అంటే చాలా గలీజ్గా చేస్తున్నారు కాబట్టి మనం ఇంట్లో ఎంతవరకు చేసుకోగలిగితే అంత తింటే బాగుంటుందండి. మళ్ళీ సమ్మర్లో తీసుకునే ఫ్రూట్స్ చెప్తానండి మీకు. ఫస్ట్ వచ్చేసి పుచ్చకాయ, నెక్స్ట్ తాటి ముంజలు, థర్డ్ వచ్చేసి గ్రేప్స్ అంగూరలు, ఫోర్త్ వచ్చేసి ప్రోమోగ్రానైట్ దానిమ్మలు, తర్వాత గ్రేప్స్ అంగూరలు. ఇవి తీసుకోవడం వల్ల ఈ వేసవి కాలంలో సమ్మర్లో అయితే మనకు బాడీని డీహైడ్రేషన్ కాకుండా చాలా వరకు హెల్ప్ చేస్తాయండి. ఈ ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే మన బాడీ ఎప్పుడు చల్లగా ఉంటుంది, చల్లదనంగా. హీట్ చేసే ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోవద్దండి. చికెన్ అయినా సరే చికెన్ తీసుకోవద్దండి ఎక్కువగా. ఫిష్ తినండి కావాలంటే. ఫిష్లో బేబీ బ్రెయిన్కి ఉపయోగపడే చాలా విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ అనేది చాలా మంచిది. ఫిష్ వీక్లీ 2 టైమ్స్ తీసుకున్నా ఏం ఫరక్ పడదండి. ఖచ్చితంగా తీసుకోవచ్చు ఫిష్ అనేది. దీనివల్ల మనకి మంచిగా ఉపయోగపడుతుంది, అలాగే బేబీకి కూడా చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఫిష్ మాత్రం వీక్లీ 2 టైమ్స్ తీసుకున్నా ఏం కాదండి, నో ప్రాబ్లం. మంచిగా తీసుకోవచ్చు, హ్యాపీగా తీసుకోవచ్చు. చికెన్ మాత్రం అవాయిడ్ చేయండి, ఖచ్చితంగా చికెన్ అవాయిడ్ చేయండి ఈ వేసవిలో అయితే. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. బెల్ కొట్టండి ప్లీజ్ అండి. లవ్ యూ ఆల్, బాయ్.